మీకు గనుక మీ టెయిల్ బోన్ దగ్గర బటక్స్ మధ్యలో చీముగా కానీ రసిగా కానీ కారుతుందా, అనగా మనకి పిరుదుల మధ్యలో వెన్నుపూస చివరి భాగంలో ఒక పింపుల్ టైప్లో వచ్చి అక్కడ మీకు తరచుగా నొప్పిలాగా కానీ చీము కానీ కారుతూ ఉంటే ఈ వీడియో తప్పకుండా మీకోసమే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ మినిమల్ యాక్సెస్ సర్జన్ ఫ్రమ్ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం టెయిల్ బోన్ దగ్గర అంటే వెన్నుపూస చివరి భాగంలో పిరుదుల మధ్యలో బటక్స్ మధ్యలో చీము కనుక కారుతూ ఉంటే అది ఎందువల్ల వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది క్లుప్తంగా చెప్పుకుందాం. సో ముఖ్యంగా ఇలా ఇప్పుడు చెప్పినట్టు కనుక చీము వస్తుంది అంటే అది ముఖ్యంగా మనకు పైలోనైడల్ సైనస్ అనే జబ్బు వల్ల ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఈ పైలోనైడల్ సైనస్ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ పేరునే మనం విడిచి చదివినట్లయితే పైలస్ అంటే హెయిర్ అంటాము, నైడస్ అంటే దాక్కోవడం అంటాము, సైనస్ అంటే ఈ చీము కారే మార్గాన్నే మనం సైనస్ అని చెప్తూ ఉంటాం. అంటే మొత్తం కలిపి చూసినట్లయితే మనకి జుట్టు అనేది దాక్కొని చొచ్చుకొని పోయి ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తే దాన్నే మనం పైలోనైడల్ సైనస్ అంటాం. అసలు ఈ జుట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ఫెక్షన్ ఎందుకు మారింది అని చూసుకున్నట్లయితే మనకు తలపైన ఉన్న జుట్టు కాకుండా మనకు భుజం దగ్గర నుంచి నడుం దగ్గర ఉన్న జుట్టు కనుక ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. అంటే జుట్టు సాఫ్ట్గా ఉండొచ్చు, జుట్టు హార్డ్గా ఉండొచ్చు, షార్ప్గా కూడా ఉండొచ్చు. ఎవరికైనా హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువగా ఉండి ఒకవేళ మనిషి కనుక బాగా హెయిరీగా అంటే వారికి జుట్టు బాగా ఎక్కువగా ఉన్న వారిలో జుట్టు అనేది వెనకల పక్క రాలే కొద్దీ ఆ రాలిన జుట్టు అంతా కూడా మనకు టెయిల్ బోన్ దగ్గర అంటే బటక్స్ దగ్గరే చేరుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఇలా రాలిన జుట్టు అంతా కూడా మనకు పిరుదుల మధ్యలో చేరి ఆ జుట్టు మనకి ఆ చర్మాన్ని చొచ్చుకొని లోపలికి పోయి ఇన్ఫెక్షన్ని కాజ్ చేసినట్లయితే దాన్నే మనం పైలోనైడల్ సైనస్ అంటాం. అసలు ఇది ఎవరిలో వస్తుంది అని చూసుకుంటే ముఖ్యంగా 3 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అని చెప్పుకుంటాం. ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే హెయిర్ ఎలా ఉంది, అంటే వారిలో జుట్టు ఎలాగుంటే ఈ ప్రాబ్లం కాజ్ చేస్తుంది అంటే హెయిర్ కనుక సాఫ్ట్గా వారికి పెద్దగా హెయిర్ లేదు, చాలా చిన్న హెయిర్ పార్టికల్సే ఉన్నాయి, అది చాలా హెయిర్ డెన్సిటీ అనేది బాగా తక్కువ ఉంది అనే వారిలో ఈ జబ్బు వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఎవరికైతే హెయిర్ డెన్సిటీ బాగా ఉంటుంది అండ్ వాళ్ళ జుట్టు అంత సాఫ్ట్గా కాకుండా బాగా షార్ప్గా హార్డ్గా టఫ్గా ఉంటుంది అనే వారిలో ఈ రాలిన జుట్టు అంతా కింద పడ్డం అనేది జరుగుతూ ఉంటుంది, చేరి బటక్స్ మధ్యలో చేరుతుంది. ఇలా చేరిన జుట్టు పైన కూడా నెక్స్ట్ వచ్చే ఫ్యాక్టర్ ఏంటి అంటే ప్రెషర్ ఫ్యాక్టర్ అంటాం. అంటే మనకు ఈ జుట్టు పైనుంచి రాలింది అక్కడ చేరిన జుట్టు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ పైలోనైడల్ సైనస్నే జీప్ డ్రైవర్స్ డిసీజ్ అని కూడా అంటాం. అంటే ఏమవుతుంది అంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో ఇప్పుడు ఏమవుతుంది, జుట్టు అనేది అక్కడ రాలి పడ్డం జరిగింది అండ్ దానికి తోడు మనకి ఎక్కువసేపు కూర్చునే కొద్దీ ఏమవుతుంది, మనకు వెన్నుపూస యొక్క చివరి భాగానికి చర్మానికి మధ్యలో ప్రెషర్ అనేది బాగా పడ్డం వల్ల మనకు అక్కడ ఒకవేళ కనుక జుట్టు అనేది రాలి అక్కడ చేరినట్లయితే చేరిన జుట్టు పైన మనం కూర్చునే కొద్దీ మనకు ఆ టెయిల్ బోన్ పైన ప్రెషర్ పడి మనకు టెయిల్ బోన్కి చర్మానికి మధ్యలో ఈ జుట్టు అనేది షార్ప్గా చొచ్చుకొని మనకు ఒకవేళ ఉదాహరణకు చెప్పాలి అంటే ఎవరైనా మీరు ఇంట్లో ఫర్నిచర్ వర్క్ జరిగేటప్పుడు దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే ఆ చెక్క ముక్క అనేది అప్పుడప్పుడు మనకు చర్మం పై పొరల్లో గుచ్చుకునే ఛాన్సెస్ అనేవి ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా మన సొంత జుట్టే మన చర్మాన్ని గుచ్చుకొని ఆ జుట్టు కాస్త లోపలికి వెళ్ళిపోయి అదే ఇన్ఫెక్షన్ లాగా మారితేనే మనం పైలోనైడల్ సైనస్ అంటాం. సో ఫస్ట్ చెప్పుకున్నట్లు హెయిర్ అనేది జుట్టు అనేది ఒక ఫ్యాక్టర్ అయితే సెకండ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే ప్రెషర్ అంటాం. అంటే ఆ రీజియన్లో ప్రెషర్ పడేలా వెన్నుముక పైన ఎక్కువసేపు కూర్చునే కొద్దీ ప్రెషర్ పడి కూడా జుట్టు లోపలికి చొచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్కిన్ ఎలా ఉంది అంటాం. అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే అక్కడ మాత్రమే ఎందుకు వస్తుంది అని చూసుకున్నట్లయితే మనకు జనరల్లీ చూసుకున్నట్లయితే ఎవరైనా బీచ్కి కానీ స్విమ్మింగ్ పూల్ కానీ వెళ్ళి చాలా ఎక్కువసేపు వాళ్ళ పాదాలని కానీ చేతుల్ని కానీ నానబెట్టినైతే ఏమవుతుంది, చర్మం బాగా కమిలిపోయినట్టు అయిపోయి వాళ్ళు ఉదాహరణకి రాళ్లపైన నడుస్తున్నారు లేదా జస్ట్ ఇట్లా నార్మల్లీ గోసుకున్నట్టు గోసుకోకపోయినా
నార్మల్తో పోల్చుకుంటే వారికి డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని చూసుకున్నట్లయితే చర్మం నానే కొద్దీ మనకు టిష్యూ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అండ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే చర్మం ఆల్రెడీ కమిలిపోయి ఉంది కాబట్టి. అదేవిధంగా ఎక్కువగా లావు ఉన్న వారిలో లేదా బాగా చెమట ఎక్కువ పట్టే వారిలో ఏమవుతుంది, చర్మాన్ని ఎక్కువ నానబెట్టడం వల్ల ఆ రీజియన్లో చర్మం బాగా తడి అయిపోయి, తడి ఫ్యాక్టర్ ఒకటి ఉండనే ఉంది, చర్మం తడిగా ఉంది, సో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. దానిపైన మనకు ఈ రాలిన జుట్టు పైన మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ప్రెషర్ అనేది బాగా పడి ఫ్లాట్గా ఇంటాక్ట్గా ఉన్న స్కిన్ పైన ఈ వెంట్రుకలు అనేవి గుచ్చుకొని లోపలికి పోయి అవే పస్లాగా మారినట్లయితే దాన్నే మనం పైలోనల్ సైనస్ అని అనడం జరిగింది. సో నెక్స్ట్ వన్స్ ఈ పైలోనల్ సైనస్ అనేది డయాగ్నోస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే వారిలో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది జుట్టు అనేది ఒకే ఒక మార్గం ద్వారా వెళ్ళిందా లేదా మల్టిపుల్ మార్గాలు ఉన్నాయా అని చూసుకోవాలి. ఎందుకు అంటే మనకు ట్రీట్మెంట్లో భాగంగా మనకి ఈ ప్రాబ్లం లోపల వరకు ఎప్పుడైతే మనం తీసినట్లయితేనే మనకు రిజల్ట్ అనేది బాగా ఉంటుంది. బట్ ఈ పేషెంట్స్ మనకు దగ్గరకు వచ్చినప్పుడు మనకు చర్మం పైన ఉన్న పింపుల్ లాంటి పస్కారే లాంటి ఓపెనింగ్ అనేది మాత్రమే కనిపిస్తుంది తప్ప ఈ లోపల ఉన్న జుట్టు అనేది మనకు కనపడదు. సో ఈ లోపల ఈ జుట్టు అనేది సొరంగంలాగా ఎంత లోతుకి వెళ్ళింది అండ్ లోపలికి ఒకే మార్గం ద్వారా వెళ్ళిందా లేదా 2-3 బ్రాంచులుగా మారిందా అని తెలుసుకోవడానికి మనకు అల్ట్రాసౌండ్ అనే టెస్ట్ కానీ లేదా ఇంకొంచెం అడ్వాన్స్డ్ డిసీజ్ ఉన్న వారిలో ఎంఆర్ఐ అనే టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ల ద్వారా ఏం తెలుసుకోవడం జరుగుతుంది అంటే మనకు కనిపించేది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లాంటిదే. అంటే మనకు బయట పింపుల్ మాత్రమే కనిపిస్తుంది, బట్ అది లోపల ఎంత లోతుకి వెళ్ళింది, లోతుకి మాత్రమే వెళ్ళిందా లేకుంటే 2-3 బ్రాంచెస్గా కూడా స్ప్లిట్ అయిందా. అండ్ మనం అనుకున్నట్టే ఇది ఎక్కడ వస్తుంది, మనకు టెయిల్ బోన్ వెన్నుముక చివరి భాగంలో వస్తుంది. సో ఇన్ఫెక్షన్ కనుక పొరపాటున ఏమన్నా ఆ టెయిల్ బోన్ ఈ వెన్నుముక వరకు కూడా ఈ ఇన్ఫెక్షన్ పాకిందా రీచ్ అయిందా అనేది తెలుసుకోవడానికి మనకు ఎంఆర్ఐ లాంటి టెస్ట్ కూడా అవసరం పడుతూ ఉంటుంది. సో వన్స్ మనకు ఎవాల్యుయేషన్ అంతా చేసుకొని ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎంత లోతుగా ఉంది అని తెలుసుకున్న తర్వాత మనకు ట్రీట్మెంట్లో భాగంగా కేవలం సర్జరీ ద్వారానే మనకు ఈ లోపలున్న జుట్టుని ఈ జుట్టు అంతా ఏర్పరిచిన సొరంగాన్ని మనం తీసినట్లయితేనే ఇంకొకసారి మనకి ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో మన హాస్పిటల్లో మనం చేసే లేజర్ ట్రీట్మెంట్ అనేది మనకు మన అపోలో హాస్పిటల్స్ కొండాపూర్ గచ్చిబౌలిలో అవైలబుల్గా ఉంది. మీకు కనుక ఎవరికైనా పిరుదుల మధ్యలో కానీ ఈ వెన్నుపూస చివరి మార్గంలో కానీ పింపుల్ టైప్లో పస్కారుతూ ఉంది, తడి నొప్పి కనుక కలుగుతూ ఉంది అంటే మీకు కనుక హైదరాబాద్ రాగలరు, అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే మాత్రము కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అవ్వవచ్చు. థ్యాంక్ యూ.